నాటక రంగానికి ప్రాణం పోసి బ్రతికించాలని శ్రీ ముత్యాలమ్మ కళానికేతన్ వ్యవస్థాపకులు కేసిరెడ్డి రాజేశ్వరి సోమవారం అన్నారు. శ్రీకాకుళం నగరం పిఎన్ కాలనీలో జరిగిన కార్యక్రమంలో శ్రీ ముత్యాలమ్మ కళానికేతన్ వ్యవస్థాపకురాలు కేసిరెడ్డి రాజేశ్వరి మాట్లాడుతూ, నాటక రంగానికి పూర్వ వైభవం తేవాలంటే నాటక రంగంపై మక్కువతో చాలామంది నటీనటులు ఇప్పటికీ వీటి మీద ఆధారపడుతున్నారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా శ్రీ ముత్యాలమ్మ కళానికేతన్, పీకే ఎంటర్టైన్మెంట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉభయ రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహిస్తున్నామని, స్థానిక బాపూజీ కళామందిర్లో ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో సాయంత్రం 6 గంటల నుంచి జరుగుతాయని కేసిరెడ్డి రాజేశ్వరితో పాటు పీకే ఎంటర్టైన్మెంట్ నిర్వాహకులు ప్రసాద్, కుమారి ప్రజలందరికీ ఆహ్వానం పలికారు. అందరూ ఈ 3 రోజుల కార్యక్రమానికి విచ్చేసి నాటికలను వీక్షించి మన సంస్కృతిని కాపాడుకోవాలని చెప్పారు. అలాగే మా కార్యక్రమ నిర్వహణకు ప్రముఖులు అండగా నిలిచారని, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలన్నారు. నాటక కళా పరిషత్తు ముత్యాలమ్మ కళా నికేతన్ అనే ఒక పేరుని పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేయించి, ఆ సంస్థలో ఒక 10-15 మంది సభ్యులతో రిజిస్ట్రేషన్ చేయించి అనేక కార్యక్రమాలు పట్టణంలో నేను గతంలో నిర్వహించాను. చాలా మంచి వ్యక్తులను తీసుకొచ్చి నేను ఆర్ నారాయణమూర్తి సినీ డైరెక్టరు, నటులు, దర్శకులు, మరి వారి సినిమాల్లో నేను వారి దర్శకత్వంలో నేను చాలా సినిమాలు చేశాను. ఒక 3-4 సినిమాలు చేశాను. వారిని కూడా గతంలో నేను ముత్యాలమ్మ నాటక కళా పరిషత్తుకి తీసుకొచ్చి మరి ఆ కార్యక్రమంలో వారిని భాగస్వాములుగా వారిని తీసుకున్నాను. అలాగే ఒక 3 సంవత్సరాల క్రితం నాటకాలు చేయటం జరిగింది. అయితే కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల కొంతమంది ఈ సంస్థలో సభ్యులు కొన్ని సమస్యలతో కొన్ని లేకపోవడం వలన ఏంటంటే కార్యక్రమాలు ఒక 3-4 సంవత్సరాలు నుంచి ముత్యాలమ్మ కళానికేతన్ సంస్థలో కార్యక్రమాలు ఆగాయి. ఈ తరుణంలోనే ఏంటంటే నన్ను ఒక మంచి నటిగా ఈ పట్టణంలో నన్ను గుర్తించి నాకు ఒక సత్కారం చేయాలనే ఒక సదుద్దేశంతో నన్ను గుర్తించి పీకే ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు శ్రీకాకుళంలో మంచి సేవా కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. మరి సినిమాలు తీస్తున్నారు, మంచి టెలిఫిల్మ్స్ తీస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వారి తాలూకు ప్రతిభని, వారి తాలూకు సేవల్ని యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు పెట్టి ప్రజలందరికీ కూడా వారు చూపించడం జరుగుతుంది.